రావు 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 తెలంగాణ ప్రజలకి ఏమీ రావు. కుల్ల ముచ్చట. ప్రతి పదవి వీళ్ళకేనే. మీరు ఆ సామాజిక తెలంగాణ తెచ్చిపెట్టేది. తెలంగాణ సాధించుడు ఏర్వడు పెద్ద విషయం కాదు ఎవరికైనా. ఏర్వడ్డ సంసారాన్ని చక్కగా నిలబెట్టుడు సిపాయితనం అనిపించుకుంటది. 4 పైసలు ఇంట్లోకెళ్ళి ఏర్పడ్డప్పుడు 4 రూపాయలు ఇస్తే సంసారం నిలదీసిన సిపాయి కాదు. అప్పుల సంసారాన్ని కూడా అప్పులు నెత్తి మీద పెడితే దాన్ని ఎలా తీసి నిలదొక్కుని సంసారం నిలబెట్టినోడు సిపాయి అవుతాడు. 2 లక్షల సర్ప్లస్ స్టేట్ గా మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి 700 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసి ఇవాళ మళ్ళా తెలంగాణ గురించి మాట్లాడతారు. మీరు సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత రాజేసినా అయిపోయింది. అది ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. మీ సెంటిమెంట్కి ఎక్స్పైరీ ఉంది. జనాలు ఆల్రెడీ మిమ్మల్ని చీకొట్టిరు, నమ్ముతలేరు. 2025లో అయితే ఘోరంగా ఓడిపోయారు. ఒక్క దగ్గర కూడా గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేమే గెలుస్తామని కేటీఆర్ నరికిండు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి ఒక్క ఎన్నిక కూడా గెలవాలి బీఆర్ఎస్ పార్టీ. ఒక్కటంటే ఒక్కటి కంటోన్మెంట్ వాయే జూబ్లీస్ ఇంత ఎగురుపడేది. ఇక ఈడ ఓడిపోతే రేవంత్ రెడ్డి పని అయిపోయిందానే ఆడోడిపోయే. ఏడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ వేయకపోతే ఎంపీ ఎన్నికల గుండుస్తున్నానే. ఇక కేటీఆర్ సాధిస్తేముంది. అది రేవంత్ రెడ్డి అప్పుడు నెత్తి మీద గాడిద గుడ్డు ఇచ్చింది కేంద్రం అని ఎత్తుకొని తిరిగినట్టు గాడిద గుడ్డే మిగిలింది బీఆర్ఎస్ పార్టీ. ఇది కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయంపై అసెంబ్లీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమన్నా హరీష్ రావు నువ్వు ఏ ఇచ్చినా ఏమో చూస్తారు చెప్పిగా. అసలు ఇంజనీర్ని ఎందుకు రాణిస్తలేవు? ఎందుకు నువ్వు అసలు ఇంజనీర్ ఎందుకు వస్తలేడు హరీష్ రావు గారు? అరే గంటలు ప్రెస్ మీట్ పెట్టనీకి వచ్చింది. నాకు అర్థం కాదు. సరే మొన్నటి దాకా అంటే నేను ఏమనుకున్నా కేసీఆర్ బాబుకు శాతం అయితే లేదు పాపం, పెద్ద మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, సరే ఆయన చేసే కాడికి చేసిండని మనం అందరికి కూడా అదొక సానుభూతి ఉండేది. మొన్న 1.5 గంటలు మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు. కదే అసెంబ్లీకి పోయి నిలబడి మాట్లాడడం కూడా అవసరం లేదు. ఆయన కోసం శాసనసభ వ్యవహారాలు పద్ధతులు రూల్స్ ఏమైనా ఉంటే మారుద్దాం. మన తెలంగాణ కోసం కొట్లాడేటువంటి బాబు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీట్లనే కూర్చుని మాట్లాడండి. మైక్ జర కిందికి అనుకొని ఒక్క అర్ధగంట మాట్లాడుకొని మైక్ కిందికి అనుకొని ఏమే